జీలకర్ర కూడా దాటారా? ఓకే, రండి రండి రండి. ఆహా, ఓకే. అది బాబు కొండంగుంట రోడ్డే, కొండంగుంట రోడ్డే వచ్చేయండి. మొత్తం తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా బీసీల సంక్షేమానికి లేక బీసీల అభివృద్ధి కట్టుబడి ఉందని చెప్పడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన నాయకత్వాన్ని బీసీలకు అందించడమే ఒక ముఖ్య ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో రాజకీయంగా బీసీలకి ప్రాధాన్యత కల్పించడంతో పాటు మొట్టమొదటిగా రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఒక ప్రయత్నం చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో సంక్షేమాన్ని, ముఖ్యంగా రజకుల సంక్షేమాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ఆయన ఎంతో శాయశక్తుల ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా 2014-19 మధ్యకాలంలో రజకులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. దోబిఘాట్ల నిర్మాణంతో పాటు సామాజిక భవనాల నిర్మాణం, అదేవిధంగా బీసీలకి వ్యక్తిగతంగాను గ్రూపుల పరంగాను రుణ సౌకర్యం కల్పించడం, అధునాతన ఆదరణ పనిముట్లు ఇవ్వటం, అదేవిధంగా వృత్తి చెరువులకు సంబంధించి కొంత వారికి కొంత ప్రత్యేక స్థానం కల్పించడం, ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ దక్కింది. మొట్టమొదటిగా రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చే విధానంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏదైతే ప్రయత్నం చేశారో, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన గవర్నర్ స్పీచ్లో పొందుపరచడంలో కానీ, లేకపోతే ఒక రజకుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఎస్సీ జాబితాలో చేర్చడానికి గాను ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం కూడా తెలుగుదేశం ఘనతగా మనం చెప్పుకోవాలి. ఈ రోజులు కూడా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు కూడా అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా బీసీ వర్గాలకు 51,000 కోట్లు బడ్జెట్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు అనేక సామాజిక వర్గాలకు ఈ రోజున రాయితీలు కల్పించడం మనం చూస్తున్నాం. రజక సంక్షేమ పరంగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. మేము ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ తర్వాత కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో రాజకీయ సామాజిక వర్గ పరంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది కూడా గౌరవ మంత్రివర్యులు, గృహ నిర్మాణ శాఖ మంత్రి, తర్వాత సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి అయిన పులుసు పార్సారథి గారి ఆధ్వర్యంలో ఈ సభ జరగడం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఆయన అనేక వ్యయ ప్రయాసాలు కూర్చి ఆయన రజకుల మీద అభిమానంతో ఈ సభను ఏర్పాటు చేశారు. అది 35 లక్షలతోటి ఒక సామాజిక భవనానికి ఈరోజు శంకుస్థాపన జరగబోతుంది. అదేవిధంగా రజకుల పరంగా ఆయన అనేక సమస్యలు పరిష్కరించడానికి కృతనిశ్చయించుకున్నారు. కాబట్టి ఈ సమావేశం ముఖ్యంగా ప్రాంతీయంగా ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కార వేదిక అవుతుందని చెప్పి నేను భావిస్తూ రజకులకి రాబోయే కాలంలో పర్టికులర్గా తెలుగుదేశం ప్రభుత్వం ఒక మంచి భవిష్యత్తు ఉందని చెప్పి నేను పర్సనల్గా ఆశిస్తూ రజక బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
అలాగే నమస్తే బాబుజీ గారు. నమస్తే నమస్తే సార్. జై రజిక జై రజిక జై రజిక జై రజిక జై జై రజిక జై రజిక రజికుల ఐక్యత వర్ధిల్లాలి రజికుల ఐక్యత వర్ధిల్లాలి రజికుల ఐక్యత వర్ధిల్లాలి. నూజివీడి గ్రామంలో